గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అలాగే అధికారులందరూ కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో గడులకు మాత్రమే పరిమితమయ్యి ప్రజలలోకి వచ్చి ప్రజా పాలన పేరుతోటి ప్రజలని పాలనలో మమేకం చేస్తూ ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలుకు ఎవరు అర్హులు అనేది నిర్ణయించకపోవడంతో ఈరోజు ప్రజలందరూ కూడా ప్రజాపాలనలో గ్రామ సభలలో వార్డు సభలలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆవేదనను బాధను గత 10 సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధను అందరినీ తెలియజేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. కేసీఆర్ డ్రామారావు అలాగనే వాళ్ళతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ గ్రామ సభల మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ ఈరోజు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ తోటి ఈరోజు ప్రజాపాలనల మీద గొడవలు జరుగుతున్నాయి, లొల్లులు జరుగుతున్నాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కేసీఆర్ కేటీఆర్ తో పాటు సిగ్గులేని బీఆర్ఎస్ నాయకులు అందరికీ చెప్తున్నా, గత 10 సంవత్సరాలలో ఏ రోజైనా గ్రామ సభలు నిర్వహించి వార్డు సభలు నిర్వహించి ఎవరు నిజమైన లబ్ధిదారులు అని చెప్పేసి మీరు ఏ రోజైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ గ్రామ సర్పంచులు, నీ కాంగ్రెస్, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఇళ్లల్లో కూర్చొని ఎవరైతే 50,000, 10,000, 1,00,000, 2 లక్షలు ఇచ్చారో ఆ డబ్బులకు అమ్ముకున్న దౌర్భాగ్యులారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంటే మళ్ళీ నికృష్టంగా నీచంగా సిగ్గు లేకుండా మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి తగదని చెప్పేసి ఈ రోజు యువజన కాంగ్రెస్ పక్షాన్ని తెలియజేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ల పేరుతోటి ఇళ్లల్లో కూర్చొని నీకు ఎవడైతే డబ్బులు ఇస్తారో వాడికి ఇచ్చుకుంటావు. దళిత బంధు అంతే డబ్బులు కమిషన్లు తీసుకొని ఇచ్చుకుని నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు సిగ్గు లేకుండా గొర్రెల పెంపకాలను కూడా డబ్బులు తీసుకొని గొర్రెలు ఇచ్చింది బీసీ సోదరులకి. ఇలా ఏ ప్రభుత్వ పథకం చూసినా 10 సంవత్సరాలలో నువ్వు గడిలో పండుకొని మందేస్తుంటే నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులందరూ కూడా చిందేస్తూ కమిషన్ల కక్కుర్తిపడి నిరుపేదలని పక్కన పెట్టి డబ్బులు ఇచ్చిన వాడికే ఈ రోజు నీ పథకాలన్నీ ఇచ్చారు. సిగ్గులేని బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బాధలో ఉన్నటువంటి పేదల దగ్గరికి ఈ అధికారులను, ఎంఆర్ఓని, అడిషనల్ కలెక్టర్ని అందరు అధికారులని గ్రామాలకు వాళ్ళ కాళ్ళ ముందలకు తీసుకొచ్చి ఈ రోజు పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన నింద వేస్తే చూస్తూ ఊరుకోరు. ఈ ప్రజానీకమే మిమ్మల్ని